ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడిలో వందలాది మంది ఉగ్ర మూకాలు హతమైనట్లు భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. అలాగే భారత క్షిపణుల దాటికి పాక్ లోని ఎయిర్ బేస్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆ విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది అనడంలో సందేహం లేదు. అలాగే భారత క్షిపణుల దాటికి పాక్ లోని ఎయిర్ బేస్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆ విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది అనడంలో సందేహం లేదు. దాంతో పాటు పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధు జలాల పంపిణీ నిలిపివేత, అటారీ వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యం రద్దు, ఇరు దేశాల గగనతలం మూసివేత తదితర చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఎన్ఎస్ఏ అధికారి నజీర్ జంజువా భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మాజీ ఎన్ఎస్ఏ అధికారి లెఫ్టినెంట్ జనరల్ నజీర్ జంజువా భారత్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పై భారత్ మరోసారి దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాక్ పై భారత్ నుంచి మరో మిసైల్ దాడి జరగొచ్చని నజీర్ అభిప్రాయపడ్డారు. మనం చాలా జాగ్రత్తగా సమయత్తంతో ఉండాలి అని పాకిస్తాన్ లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ మిసైల్ టెక్నాలజీలో గణనీయంగా అభివృద్ధి సాధించిందనే విషయం భారత్ కు అర్థమైంది. పాకిస్తాన్ మిలిటరీ భారత్ ను ఒంటరి చేయగలదని ప్రపంచ దేశాలకు అర్థమవుతుందని నజీర్ జంజువా కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 6న డైలాగ్ పాకిస్తాన్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితులపై మాట్లాడారు. యుద్ధ రంగంలో భారత్ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందని అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన సంఘటనల మాదిరిగానే పాకిస్తాన్ పై భారత్ మరోసారి దాడులు చేయవచ్చని తెలిపారు. చర్చలు ఇరు దేశాల సరిహద్దులో సైన్యాన్ని వెనక్కు తీసుకురావడంతోనే శాంతి నెలకొంటుందని నజీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే భారత్ నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ రెడీగా ఉండాలని ఆయన అన్నారు.